పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు కళ్లెం వేయాలని కోరుతూ నిన్న నగరంలో వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. ధరల నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యాలను దుమ్మెత్తిపోశాయి. పెంచిన ధరలను దించకపోతే ప్రభుత్వాలకు ప్రజా చీత్కారం తప్పదని సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు పాసెం రామారావు, జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. వామపక్ష పార్టీలతో కలిసి సోమవారం శంకర్ విలాస్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు, అజయ్ కుమార్ మాట్లాడుతూ 100 రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ తగ్గించకపోగా మరింత పెంపుకు కారణమయ్యారని కన్నెర్ర చేశారు. రాష్ట్రంలో కందిపప్పు, మినప్పప్పు, ఉల్లి వంటి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటినా చంద్రబాబుకు పట్టడం లేదని అన్నారు. సామాన్యుని దైనందిన జీవనం చిన్నాభిన్నం అవ్వకుండా వెంటనే ధరలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రామారావు, అజయ్ కుమార్ హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటింది. కానీ ఇంతవరకు ధరలు తగ్గించకపోగా ఈరోజు ధరలు ఆ ఆకాశాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వర్షాలు లేవు, పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క ధరలు పెంచారు, మరోవైపు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఈ భారాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న జడ్పీలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 16 ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయి. మీకోసం కార్యక్రమంలో ఏజేసీ వెంకటేశ్వరరావు ప్రజల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పట్టాదార్ పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, భూ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జేసీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మీ పేరు చెప్పండి. చుండూరు మండలం ఆల్పాడంట. రేషన్ కార్డులో అడిషన్ నేమ్స్ ఇంక్లూజన్ పెట్టారంట. నోట్ చేసి అదేలేండి. సరే, డిఎస్ఓ గారు నాకు చెప్పాము. ఓకే ఓకే, డిఎస్ఓ గారు నాకు చెప్పాము. ఇప్పుడు యాడింగ్స్ ఇవన్నీ కూడా టైం పడుతుంది. వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మాకు చెప్తారండి. మీ పేరు ఏంటన్నారు? ఓకే అండి, అమర్తలూరు శ్రీనివాసరావు గారు. మేము నోట్ చేస్తున్నాం. దీన్ని విచారణ చేయిస్తాము. వెరిఫై చేసి మీకు కమ్యూనికేట్ చేస్తాం తీసుకుని చర్య. మీకు ఇప్పుడు దాకా కాలేదంటే రేషన్ కార్డ్స్ స్టేట్ లెవెల్లో జరుగుతాయి. ఇది జిల్లా స్థాయిలో జరిగేది కాదు. మీకు వారంలో పడుతుందో, 10 రోజులు పడుతుందో, 15 రోజులు పడుతుందో సమయం మేము చెప్పలేము. ఇప్పుడు జిల్లాలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని డిఆర్ఓ నాగబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని డిఆర్ఓ సూచించారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో రెవెన్యూ అధికారులందరూ అందుబాటులో ఉండాలని డిఆర్ఓ నాగబాబు తెలిపారు. సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతుల భూ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం చేసిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. అదేవిధంగా తుఫాన్ పట్ల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని డిఆర్ఓ చెప్పారు. సార్, డైలీ ప్రోగ్రెస్ బాగానే జరుగుతుంది సార్. ఇప్పుడు తమరు చెప్పినట్లుగా కాటన్ క్రాప్ సంబంధించి 100% ఈ క్రాప్ బుకింగ్ కంప్లీట్ చేయించమన్నారు సార్. అట్లాగే అందరూ వీఆర్ఓలకి ఇన్స్ట్రక్ట్ చేస్తాం సార్. అంటే మొత్తం కూడా చేయాలి. ఈ కాటన్ క్రాప్ కూడా 100% 1 or 2 డేస్లో కంప్లీట్ చేసేయాలి సార్. అలాగే సార్, అలాగే సార్. తర్వాత ప్రోగ్రెస్ చూసుకున్నట్లయితే జిల్లా ప్రోగ్రెస్ 19,908 మాత్రమే నిన్న చేయటం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎక్కడైతే మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం నడుస్తుందో ఆ గ్రామంలో అందరు ఉంటారు. విఆర్ఓ కూడా నోడల్ టీంతో ఉంటారు. మిగతా గ్రామాల్లో విఆర్ఓలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ ఇంటికి ఈ క్రాప్ బుకింగు మన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయమే 7ంటికి వెళ్ళి ఈ క్రాప్ బుకింగ్ స్టార్ట్ చేయాలి. సార్, తమ ఇన్స్ట్రక్షన్ నోట్ చేస్తున్నాం సార్. అట్లాగే అందరూ వీఆర్ఓకి చెప్తాం సార్. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా
అగతవరప్పాడులో 10 ఏళ్ల క్రిందట స్థలాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం కొందరు వ్యాపారులు వచ్చి ఆ స్థలాలు తమ పూర్వీకులకు చెందినవంటూ దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులు స్పందించి న్యాయం చేయాలని సుబ్బాయమ్మ అనే వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. మేము తినకో సంపాదించుకున్నాము, అంతా ఇంత స్థలాలు కొన్నాము. కొన్నప్పుడు ఏమవుతుందంటే కొనేటప్పుడు అడ్డం రాలా, రిజిస్టర్ అప్పుడు అడ్డం రాలా. ఇప్పుడు రేట్లు పెరిగేసరికి అడ్డాలు వస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి రాని వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. మరి ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. 54 ఉన్నాం, మొత్తం 112. కాకాని దగ్గర అవతారపాడు. ఆ రోజునేమో అడ్డం జరగల, ఇప్పుడు రేట్లు పెరిగేసరికి అడ్డం తిరుగుతున్నారు. మేము స్థలంలో పోనీయకుండా కంచెలు వేస్తున్నారు. రేకులు వేసుకొని మేము ఏదో కొంచెం ఇళ్ళు వేసుకుందామంటే పడేశారు. మమ్మల్ని అసలు రానిట్లేదయ్యా, ఏం చేయమంటారు? మాకు న్యాయం జరగాలి. అదేవిధంగా డబ్బుల కోసం తన అల్లుడు కుమార్తెని వేధింపులకు గురి చేస్తున్నాడని, అది తాళలేక కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఎస్పీ స్పందించి తన అల్లుడిపై చర్యలు తీసుకోవాలని నంబూరుకు చెందిన భూలక్ష్మి ఫిర్యాదు అందించారు. నాకు భర్త లేదు, కూలి చేసుకుంటే మాది పెద్ద కాకాని దగ్గర కాజీపేట తెనాల దగ్గర. మా అల్లుడు మిర్చి ఆటలో, వాళ్ళ నాన్న కూడా మేస్త్రిలే, వాళ్ళ నాన్నమ్మటి వెళ్తాడు. మా అమ్మాయిని తాగి కొట్టాడని ఇక్కడికి వచ్చింది. నేను అరిసి అట్టా గట్ట ఉండాలి. అమ్మాయి ఏంటంటే వాళ్ళు చూడరు వీళ్ళు చూడరు, ఏటో గట్ట వెళ్ళిపోతా అని 7వ నెల ప్రసవమైంది. ఇంకెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిందో తెలియదు. ప్రత్యేక హోదా ఉద్యోగ ఖాళీల భర్తీ చేయకపోతే బీహార్లో పట్టిన గతే రాష్ట్రంలో బీజేపీ టీడీపీలకు కూడా పడుతుందని వైఎస్ఆర్ యువజన విభాగం హెచ్చరించింది. సోమవారం అరండల్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన నేత నూనె ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు వెంటనే అమలు చేయాలని అన్నారు. ఉపేక్షిస్తే యువత ప్రతిఘటన తప్పదని ఉమామహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. రెండు కూడా గమనించి ఈరోజు ఫలితాలను గమనించి ఈరోజు యువతకి కల్పిస్తానని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న ఈ ఉద్యోగం కానీ, అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు కూడా వెంటనే అమలుపరచాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తూ మరికొన్ని వార్తా విశేషాలను చూసే ముందు మరొక షార్ట్ బ్రేక్.